మే 13వ తారీఖున ఎన్నికల సమయంలో పాల్వాయి గేట్ అనే పోలింగ్ కేంద్రం దగ్గర తాను అక్కడికి వెళ్ళినప్పుడు జరిగిన ఘటన మీద అసలు ఎందుకు ఆ ఘటన జరిగింది, అక్కడ ఉన్న ఎస్సీలను ఆ గ్రామంలో ఉన్న సామాజిక వర్గం వాళ్ళు గ్రామంలో ఉన్న బూతుల్లోకి పోయి ఓట్లు వేసే పరిస్థితి లేకుండా ఉన్నప్పుడు ఎమ్మెల్యే అక్కడికి ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే ఆ పరిస్థితిని చూసి అటువంటి పరిస్థితిలో అన్యాయం జరుగుతూ ఉందని చెప్పడం కోసం, అన్యాయం జరుగుతూ ఉన్న వాళ్ళ పక్షాన్ని నిలబడడం కోసం ఎమ్మెల్యే లోపలికి పోయి ఈవీఎంను పగలగొట్టే కార్యక్రమం జరిగింది. పిన్నెల్లి ఆయన మీద ఒక హత్యాయత్నం, ఈవీఎం బాక్సులు బదలగొట్టారన్న ఒకటి, ఇవన్నీ కూడా రికార్డెడ్గా దొరికినాయి. రికార్డెడ్గా దొరికిన తర్వాత అరెస్ట్ ప్రక్రియ అనేది ఎలా జరిగిందో మనందరికీ కూడా తెలుసు. మే 14న జరిగితే 9 రోజుల తర్వాత అంటే మే 23వ తారీఖున ఆయనకి ఏదో జరిగిందన్నట్టుగా ఆ సిఐ హత్యాయత్నం కేసు పెట్టడం జరుగుతూ ఉంది రామకృష్ణ అంటే కనీసం సీన్లో కూడా లేని వ్యక్తిని. ఇది అన్యాయం కాదని అడుగుతా ఉన్నా. అదేనండి, పాత గవర్నమెంట్ పెట్టనివ్వలేదు, కొత్త గవర్నమెంట్ వచ్చిన పెట్టారు. ఎలక్షన్ కమిషన్ అన్న అసలు భలే మాట్లాడతారండి సతీష్ గారు మీరు. అతి దారుణంగా అన్యాయంగా ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు. రాష్ట్రం మొత్తం దాన్ని చూస్తూ ఉంది, కానీ ఎవడు మాట్లాడడం లేదు. దొంగ కేసులు పెడతా ఉన్నారు, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్నారు. దొంగ కేసులు పెడతా ఉన్నారు, వాళ్ళే కొడతారు, మళ్ళీ ఇటువైపున కేసులు పెడతా ఉన్నారు. రాష్ట్రం మొత్తం ఇది చూస్తూ ఉంది. దాడులు ఎవరు చేశారు ఈ రోజుకి నాకు చెప్పండి. దాడులు ఎవరు చేశారు? దాడులు చేసినట్టు ఎక్కడైనా రికార్డెడ్గా ఉన్నాయా? ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? ఏదైనా రూల్ ప్రకారం చేస్తున్నాము. రూల్ ప్రకారం చేసేటప్పుడు దాన్ని కూడా దాడుల కింద మాట్లాడుకోవాలనుకుంటే మరి గత 5 సంవత్సరాలు చేసింది ఏమనుకోవాలి మేము? గత 5 సంవత్సరాలు చేసింది ఏమనుకోవాలమ్మా? స్టార్ట్ అయిన దగ్గర నుంచి మొదలు పెట్టారు కదా, ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి మొదలు పెట్టారు కదా. మాలాంటి అందరి మీద కూడా నా మీద ఒక 23 కేసులు, ఈవిడి మీద ఒక 7 కేసులు. ఏంటవన్నీ? మేము అవన్నీ కక్ష తీర్చుకోవాలని మేము మాట్లాడలేదు కదా. కక్ష తీర్చుకోవాలనుకుంటే వేరేగా ఉండేది. కానీ ఈ రోజుకి కూడా మేము పబ్లిక్ చెప్తున్నాం, చూపిస్తున్నాం, ఇది ఇలా జరుగుతుంది అని చూపిస్తున్నాం. దానికి ప్రతీకార దాడులు ఎక్కడ జరిగినాయి? ప్రతీకార దాడులు అంటే రెచ్చగొడుతున్నారా ఈరోజు వచ్చి? ఎమ్మెల్యే లేఖంగా జేసీబీల మీద పొక్లైన్ల మీద ఎమ్మెల్యేలు స్వయంగా తిష్టేసి ఏకంగా పోయి బిల్డింగులు పగలగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇంతటి దారుణంగా నిజంగా చేస్తూ ఉన్నారు అని అంటే ఎల్లకాలం ప్రభుత్వం మీది కాదు, ఎల్లకాలం రోజులు మీయే ఉండవు చంద్రబాబు, అది గుర్తుపెట్టుకో. మీ పాపాలు పండుతూ ఉన్నాయి వేగంగా. ప్రజలు దీన్ని క్షమించని పరిస్థితుల్లోకి వస్తారు. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే పరిస్థితులు రోజులు కూడా ఉంటాయి. దాని మీద ఆల్రెడీ కేసు కూడా ఫైల్ అయింది కదా. మీరు అది అడుగుతున్నారే కానీ పక్కన చంద్రశేఖర్ రెడ్డి అక్కడికి వెళ్ళి మున్సిపల్ ఉద్యోగులు తోసేసిన సంఘటన అడగరు. అదెవరు కేసు పెట్టారు చూడండి ఒకసారి వెళ్ళి. మేము మాట్లాడితే మళ్ళీ కేసు పెట్టారేమో. ఎక్స్ఎమ్మెల్యే నేను ఏమంటానంటే మీరు క్వశ్చన్ చేసేటప్పుడు కూడా కార్నర్ సెట్ క్వశ్చన్ చేస్తే మేము అంతే కార్నర్గా మేము సమాధానం చెప్తాం. అది నేను ఎగ్జాంపుల్ అండి, బెస్ట్ ఎగ్జాంపుల్. యాజ్ ఎ హోమ్ మినిస్టర్ ఐ హ్యావ్ 23 కేసెస్, అట్రాసిటీ కేసుతో సైతం. అట్రాసిటీ కేసు నా మీద ఉంది. నేను కడపకి వెళ్ళి కోర్టుకి అటెండ్ అవుతున్నా. డీసీపీ గారు కూడా చెప్తున్నాను నేను, అది ఏదో చూడండి సార్ అని.